కథనా కామెడీ షో. ఏంటండి మీరు డాన్స్ బాగా చేయొచ్చు కదా? ఆ చేత డాన్స్ బాగా చేయించడం సివిల్ ఇంజనీర్ చేత హార్ట్ ఆపరేషన్ చేయించినట్టే ఉంటది. ప్రభుదేవా లారెన్స్ వాళ్ళని చూసి నేర్చుకోండి. ఏంటే నేర్చుకునేది? ప్రభుదేవాని లారెన్స్ నాలాగా చేయమను చేయలేరు. ఎవరిదో వాళ్ళకు ఉంటది. మన అనసూయ చేసింది ఏమైంది? అంతకు ముందు రోజా గారు. మన డాన్స్ వేరు, మన ఇది వేరు. డాన్స్ చేయపని ఏం కాదైతే. ఇంకా కాదు చూడే, అందమైన జడ్జిలు ఉన్నారు, అందమైన యాంకర్ ఉంది. జబర్దస్త్ కవి చాలికి నా డాన్స్ తో పనే ఉంది. ఈ లోపి పొగడతలు అవసరమా? ఈ రోజుల్లో సృజనాత్మకత కంటే భజనాత్మకత చాలా ఇంపార్టెంట్. సర్లే, ఈ రోజు మంచి రోజు. సర్లేండి, ఈ రోజు చాలా మంచి రోజే. సర్లే అన్నా కదా, ఎందుకండి సర్లే చెప్తారు? నువ్వే కదా మొన్న గొడవ అయినప్పుడు మంచి రోజు చూసుకుని పుట్టింటికి వెళ్తానన్నా. చచ్చినోడా, మేము పుట్టింటికి వెళ్తే ఏం వస్తుందిరా మీకు? ఏం వస్తుందా? ఈ దసరా, దీపావళి, న్యూ ఇయర్ ఇవన్నీ మాకు చిన్న పండగలే. మూరు పుట్టింటికి వెళ్తారు చూసావా, అదే చాలా పెద్ద పండగ. అసలు క్యాలెండర్ లో అన్ని పండగలతో పాటు పెళ్ళాం పుట్టింటికి వెళ్ళిందనే పండగ కూడా యాడ్ చేయాలండి. ఈ టీవీ వాళ్ళు ఆ పండగ కూడా ఈవెంట్ చేయాలండి. ఆ రోజు ఈ ఆడలేడీస్ ఎవరు ఉండరు, ఓన్లీ నాగబాబు గారు సోలో జడ్జి. మా మగాళ్ళందరూ స్టేజ్ మీద స్కిట్ లో స్కోప్ లేదంటే మీరే స్కోప్ ఎత్తుకొని వచ్చారా? అర్ధరాత్రి పూట డబ్బులు ఎప్పుడు పంచుతారనే ఓటర్ లాగా ఎప్పుడు ఎక్కుదామని రెడీగా ఉంటారు. అంటే ఏంటి, మేము ఇంట్లో ఉంటే హ్యాపీగా ఉండరా? పెళ్ళాం ఇంట్లో ఉన్నా కూడా పండగ చేసుకోవడానికి నువ్వు ఏమన్నా అనసూయవా, అనుష్కవా? 70mm దోశలాగా బాడీ, పొంగిన పూరిలాగా ఫేసు. ఇదంతా నాకు తెలీదు. నాకు నెల తిరిగేలోపు అరవింద్ స్వామి లాంటి కొడుకు కావాలి. ఆశకు కూడా హద్దు ఉండాలి. నేను కాపురం చేస్తే అరవింద్ స్వామి ఎందుకు పుడతాడే? శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా మొత్తం చూసి రాముడు కనిపించలేదని ఏడ్చిందంట. అలా ఉంటది ఇది. చాలా చేయాలండి, పిల్లల కన్నా చేత కదని చెప్పొచ్చుగా. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పైకేసే రాకెట్లే ఫెయిల్ అవుతుంటే మనుషులు అన్నాక ఫెయిల్ అవరా? ఆ పక్కింటి వెంకట్రావు చూసి ఈ పక్కింటోళ్ళు వెనకింటోళ్ళ గురించి నాకు చెప్పకు. నేను నాలాగే ఉంటా, అంతేగాని హృతిక్ రోషన్ లా బాడీ పెంచు, రజనీకాంత్ లా బీడీ కాల్చుంటే నా వల్ల కాదు. నీ బదులు సైతాన్ని చేసుకుంటే సుఖపడేదాన్ని. బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళతో పెళ్లిళ్ళు చెయ్యరే. కార్యేశుదాసి, కరుణేశు మంత్రి, భోజేశు మాత, శరణేశు రంబాని పెద్దలు ఎందుకు రాశారో తెలుసా? వాళ్ళని కూడా ఇలాగే కాలర్ పట్టుకుని బెదిరించి రాయించుంటారు. అంటే ఇప్పుడు మంచి పిల్లలే లేరా? 1వ తారీఖు రాగానే అవసరాల కోసం దారులు తొక్కే పిల్లాలే తప్ప మంచి పిల్లాలు, మనసున్న పిల్లాలు లేని లోకంలో. నీలాంటితో మాట్లాడే కన్నా బురదలో దొరలే పనితో మాట్లాడడం మేలు. అయితే అద్దంలో చూసుకుని మాట్లాడుకోబో. అబ్బా, మేము డైలాగ్ యాడ్ చేసుకోవచ్చు, మేము కౌంటర్ యాడ్ చేయకూడదా? అబ్బా, ఈ కాలనీలో ఉండే ఆడవాళ్ళందరికీ రోల్ మోడల్ లాంటిదని, అలాంటి నన్ను తిడతావా? ఏంటమ్మది? రోల్ మోడల్. రోల్ వరకు కరెక్టే, మోడలో కాదో ఆలోచించుకోవాలి. పిల్లలతో వాదించడం అనేది ఫారెన్ ఈవెంట్లకి అగ్రిమెంట్ చేయడం లాంటిదండి. అర్థం కాకపోయినా అగ్రి అని చెప్పాలి. ఎందుకు అంత బాధపడతావు? అది మీకేం తెలిసిన దానికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉంది. నిద్రలో నడిస్తే తప్పేంటి? నడిస్తే తప్పు లేదు, నడుచుకుంటూ వెళ్ళి షాపింగ్ కూడా చేస్తుంది. అంత పిచ్చా? అంత పిచ్చ ఏంటి? మామూలు పిచ్చి కాదు. మాయాబజార్ సినిమాలో కూడా చైనా బజార్ ఎత్తుకుంటది, అంత పిచ్చి దానికి. ఓ చిన్నగానే శివుడు కంఠంలో విషయాన్ని దాచుకున్నట్టు నీ కంఠంలో శ్రీముఖిని దాచుకున్నావా? అరుపులేంటే? చిన్నగా మాట్లాడండి. ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. ఎలాగా? ఏదమ్మా ఒకసారి నువ్వు మాట్లాడు. ఏం మాట్లాడు? చూసావా, అలా ఉండాలి. పెళ్లి చేసుకోవాలనుకునేవాడికి ఎక్స్పెక్టేషన్, అది రియాలిటీ ఇది. చాలే అటు తిప్పు సరిగా మాడిపోతే చూడు. ఈ రోజు ఏదో కొత్తగా చేస్తున్నట్టు ఎందుకు చెప్తున్నారు కదా? మేము డ్రైవింగ్ చేసాడు, పక్కన కూర్చొని మీరు మాట్లాడితే మాకు ఇలాగే కాలుద్ది. ఆయన ఫుల్ కనెక్ట్ అవుతాడు డ్రైవింగ్. ఏమండి, ఊరి నుంచి మా చెల్లెలు వస్తున్నారంట. మా మేనమామ కూతుర్లు కూడా వస్తున్నారంటే. ఎక్కడ ఇంతకు వాళ్ళు ఎక్కడ? అటు చూడు. నీ వాళ్ళు ఎక్కడ? ఇటు చూడవే. జంట కట్టరా ఏంటి, ఏంటి, మీరు దీనికే పడిపోతారని తెలిస్తే నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ఏమండి, 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 ఎంత బాగా చేసావు బావా. ఏంటి మీరు దీనికే పడిపోతారని తెలిస్తే నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి.
ఎక్కువ అలసిపోద్దు, వద్దు ఆపండి. ఓకే, ఓకే. ఏంటక్క బావు బాగా చేస్తుంటే ఆపుతున్నావు? ఏ తిరిగి ఊరు వెళ్ళాలని లేదా? అబ్బో దీనికి ఒళ్ళే అనుకున్న కుళ్ళు కూడా ఎక్కువే. అదంతా పక్కన పెట్టి బావా, ఫస్ట్ మా అక్క చేతిలో కొడుకుని ఎప్పుడు పెడుతున్నావు? అది ఇప్పుడు కుదరదులే. బావా ఎప్పుడు పెళ్ళైంది నీకు? పెళ్ళై ఏం పీకితివి నువ్వు? ఏమో ఇది పాడుతుందా తిడుతుందా? బాబా మరదళ్ళు అంటే అలా ఉండాలి, ఏదో వరదల్లో కొట్టుకొచ్చిన వాళ్ళలాగా ఉండకూడదు. ఏంటి బావా అలాగంటావు? నేను లంగావోని వేసాను, అది లంగావోని వేసింది. నేను చుడిదార్ వేసాను, ఆవిడ చుడిదార్ వేసింది. వాళ్ళు గ్లామర్ గా ఉన్నారు, మీరు గ్రహాంతర వాసుల్లో ఉన్నారు. బావా ఎవరు వీళ్ళు, మాకు పరిచయం చేయవా? పరిచయం చేయడానికి ఏముంది, అంతకు ముందు కౌరవులు 100 మంది ఉండేవాళ్ళు కదా అప్పట్లో. మరి వాళ్ళు కొట్టించడానికి స్నానం చేయడానికి ఒకరు ఉండాలిగా, అది ఇదే. మరి దాని సంగతి ఏంటి? ఇదే మనం గోల్కొండ కోట దగ్గర చప్పట్లు కొడితే తిరిగి ఇంకెక్కడో చప్పట్లు పడతాయి కదా, ఆ చప్పట్లు కొట్టేది ఇదే. బావా నాకు ఇది అందట్లేదు. అందకపోతే వదిలేయండి, మీకు అందట్లేదు కదా, నేను వచ్చి ఎత్తుకుంటే నేనేదో అడ్వాంటేజ్ తీసుకున్నాను అనుకుంటారు వాళ్ళు. బావా నాకు కూడా అందట్లేదు, ఏదో కౌంటర్ వేసి తగలడు. అబ్బా, అబ్బా. ఒకవేళ అడ్వాంటేజ్ తీసుకున్నా నిన్నైతే నేను ఎత్తలేను, వదిలేయి. అయినా ఏం పోయింది అక్కడ? అక్కడ పోయినసారి వచ్చినప్పుడు ఉంగరాలు పోగొట్టుకున్నాం. ఉంగరాలే కదా ఇవి తీసుకోండి, దానికి మళ్ళీ మీరు ఎగిరి తీయడం ఎందుకు? బావా నాకు అందటం లేదే డబ్బా. ఏమందట్లేదబ్బా, పురుగుల ముందు డబ్బా ఇక్కడ ఉంది, తాగండి వచ్చి. బావా పెళ్లికి ముందు చాలా హుషారుగా ఉండేవాడివి, ఇప్పుడేంటి ఇంత డల్ గా అయిపోయావు? బ్యాచులర్ జీవితం అనేది భాస్కర్ చేతికి సుధాకర్ చెక్కటం లాంటి సరదాగా ఉంటది, కానీ పెళ్ళైన జీవితం చంటి చేతికి సుధాకర్ చెక్కటం సరదా తీరిపో. బావా మేము ఉన్నాం బావా. ఆహా మీలా ఓదార్చే మరదళ్ళు ఉంటే పక్క ఎంత బాధ పెట్టినా పర్లేదు. మీకు కూడా మేము ఉన్నాం బావా. మీరు ఓదార్చినట్లేదు, ఓ దారికి తెచ్చుకుంటున్నట్టుంది. బావా నీ పెళ్లి జీవితం గురించి వింటుంటే నాకు పాట గుర్తొస్తుంది. ఏంటది? ఒక్కడై రావడం ఒక్కడై దీనికి అర్థమైంది. పోవడం నడుమై నాటకం పెళ్ళేగా, మరణం అనేది టార్గెట్ అని, ఓహో. మధ్యలో భార్య టోల్ గేట్ అని. చాలు చాలు నువ్వు ఆపు. నువ్వు మరదలుగా మంగమ్మ ఆర్కెస్ట్రా వచ్చిన దగ్గర నుంచి వాయిస్తానే ఉంది. ఏదేమైనా కానీ నువ్వు మాకే సొంతం బావా. ఓకే లేదు బావా మాకు సొంతం మాకే సొంతం. ఏంటి ఎవరు ఏంటి సొంతం? మీరు ఎప్పుడొచ్చారు ఏంటి కదా? ఇంతకు ముందు వరకు నాకు ఎంట్రీ డాన్స్ లో లైన్ వేసేవాడు. ఇదేంటి 5 మంది నీకోసం కొట్టుకుంటున్నారు? రాసింది మనమే కదా, 5 ఏంటి 60 మంది అని కొట్టుకుంటా. ఆరుగురు. ఏమండి నేను పులిహోర తెచ్చేలో మీరు ఇంతసేపు పులిహోర కలిపేశారా? అబ్బో. ఊర్లో పెళ్లి చేయండి అని చెప్పి ఇక్కడికి పంపిస్తే మీరు చెడగొడుతున్నారా? ఏంటి వీళ్ళకి పెళ్లిళ్ళు చేయమని పంపించారా? ఆ. ఏమో నలుగురికి ఒకేసారి పెళ్లి ఎలా చేయాలి ఇప్పుడు వీళ్ళకి? చెయ్యవరం పెట్టు బావా. వాళ్ళకి పెడితే స్వయంవరం అయింది, మీకు పెడితే సవరం అయింది. మరదళ్ళకి స్వయంవరం ఎవరు వస్తారా రండి. ఇంకా స్వయంవరమే స్టార్ట్ అవ్వలేదు, బ్యాండ్ మేళం మెచ్చి మొత్తం దిగింది. వెళ్ళండి, వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి. హలో స్వయంవరానికి వచ్చింది మేమే. ఓ. ఐ యామ్ ద మెజిషియన్. మీరేంటి ఏదో చైనా వాళ్ళకి మొత్తం సున్నం మిమ్మల్ని ఏమన్నట్టు ఆలోచిస్తారు చూడండి. ఏం చూడమండి, ఆయన ఏం స్పందించకపోతే ఏం మాట్లాడు? వాడు సీసీ కెమెరాలు అంటాడు, ఏం చూడట్లేదు అనుకుంటాం కానీ అన్ని చూస్తాడు. నేను ఈ సృష్టిలో దేన్నన్నా మాయం చేయగలను తెలుసా? అంత మాయం చేసేగలడు అయితే ఆ గూగుల్లో వీడియో మాయం చేసుకో, మేము కూడా ఏమనుకుంటా ఉంటాం. ఇదిగో మీ అందరి కోసం నేను ఇప్పుడు మ్యాజిక్ చేయబోతున్నా. ఆ. ఇందులో పేపర్ ఉంది కదా, ఆ. దీన్ని ఇప్పుడు మాయం చేయనా? చేయి. అబ్బా దెబ్బ. అరే అది అబ్బా దెబ్బ కదా, అబ్బా కదా దెబ్బరా. అబ్రకు దబ్రా దబ్రకు సెప్రా. నువ్వు చెప్పరా మొత్తం, ప్రియాంక చోప్రా ఆకాశ్ చోప్రా కూడా చెప్పు. నువ్వు ఒక మెజిషియన్ మేము నమ్మాలి నిన్ను. ఏం నేను మాయం చేస్తానంటే నువ్వు నమ్మట్లేదా? చల్లగా పెద్ద పెద్ద గుళ్ళో విగ్రహాలే మాయం అవుతున్నాయి, బొక్కలు పేపర్ మాయం అవుతా నమ్మేలేపు. ఓ ఈ మ్యూజిషియన్ నాకు నచ్చాడు బావా. అబ్రకు దబ్రా. చెప్పరా కోబ్రా. మరి brother మీరు? నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ని. ఒరే బీచ్ దగ్గర గుర్రాల మీద చిన్న పిల్లలు అటు ఇటు 5 రూపాయలకి తిప్పేవాళ్ళ ఉన్నాడు బిజినెస్ మ్యాన్. నేను పెద్ద పెద్ద యాడ్ ఫిల్మ్స్ చేసే తెలుసా? బావా నాకు కావాలి బావా. ఇద్దరు కలిసి డబ్బులు యాడ్ చేయండి, వాడక ముందు వాడిన తర్వాత అని. వాడెవడు? ట్రాఫిక్ కానిస్టేబుల్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. వాడేంటి? మ్యూజిక్ డైరెక్టర్. అని నువ్వు చెప్పనవసరం లేదులేరా, ముందు మృదంగం వెనక తబలా అని తెలిసిపోతారు నువ్వు.
నువ్వు మ్యూజిక్ డైరెక్టరే కానీ నువ్వు తగులుకోమ్మా. నేను తగులుకోవాలంటే ఒక కండిషన్ ఉంది. సింక్ అయితే కానీ నేను తగులుకోను. మరి పాడు. అందమా నీ పేరేమిటి అందమా. ఓకేనా? అబ్బే చాలా చండాలంగా సింక్ అవుతుంది. అయితే ఆ ప్లేస్ లో మా పెట్టమ్మా సింక్ అయితే. మందమా నీ పేరేమిటి మందమా. మొత్తం అందరూ ఒకసారి బాజా భజంత్రిని మోగించండి. చూసావా ఎలా పెళ్లిళ్ళు జరిపానో? బావంటే నాలా ఉండాలి. పిలిపించు మీ నాన్నని చూపిస్తా. వీళ్ళతో తిరుగుతున్నారని చెప్పి ఇక్కడ పంపిస్తే నువ్వు వీళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తావా? వీళ్ళ పెద్ద గాలి బేచ్చాడు. ఏంటి వీళ్ళంతా గాలి బేచ్చా? అబ్రక దబ్రా. అవును బావా, మేము అక్కడ ప్రేమించాము, అందుకే అక్కడ వర్కౌట్ కాక ఇక్కడ వర్కౌట్. ఓహో, వచ్చిన వాళ్ళందరికీ సింకులోనే ఉన్నారు, రాసిన నాకే సింకు లేదనమాట. చూసారు కదా సార్, మీ కట్టప్పలు మీకు పుడిచిన ఎన్నిపోటు కంటే నా మరదలు నాకు పుడిచిన ఎన్నిపోటే చాలా పెద్దది. కామెడీ షో. ఈ రోజు అనసూయ గారు నా వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నారండి. ఏమే అది అమ్మో ఏమో అది అనసూయ గారు, ఇందులో మొగుడు పిల్లల రిలేషన్ ఎక్కడ ఏడిచి వచ్చింది? అదే యాంకర్ టీమ్ లీడర్ రిలేషన్. కాదు అది. అది ఏంటి? అది ఏమండి అని పిలవండి. ఏమండి? ఏది ఇంకొకసారి పిలవరా? ఏమండి? అయ్యో బాబోయ్, బాడీ అంతా ఏదో అయోమయంగా ఉంది. ఎంత అంటే ఏదో రామ్ గోపాల్ వర్మ గారు అన్నమయ్య తీసినట్టు, రాఘవేంద్రరావు గారు రక్త చరిత్ర తీసినట్టు. సర్లే ఇటు పక్కరా. ఏంటో ఏదో 10 అంతస్తుల మేడ కింద 10వ తరగతి పిల్లలా ఉన్నా. సర్లేండి, ఏంటి సంగతులు? ఏంటి అది అలా అయిపోయావు? జల్లికట్టు ఆటలో పెద్ద పెద్ద వాటిని కూడా లొంగ తీసుకుంటాం, కానీ తాలికట్టు ఆటలో ఇలా చిన్న చిన్న వాటికి కూడా లొంగిపోతుంటాం. ఏంటి అది ఇంత స్లో అయిపోయావు? ఈ టైంలో హైపరాది లాగా ఫాస్ట్ గా వెళ్ళటం కంటే చమ్మక్ చంద్ర లాగా ఆలోచించి వెళ్ళటం బెటర్. సర్లేండి, వదలండి. నేను వచ్చింత సేపు అయింది, ఇంత మంచి చీర కట్టుకున్నాను, పొగడరేంటి? అబ్బా, ఇది మాత్రం మర్చిపోరండి. విమానంలోంచి కూలిపోతూ కింద పడుతున్నప్పుడు కూడా ఇలా పొగడాలి. ఆహా, ఎంత బాగా పడుతున్నావు. అలిగింది. పెళ్ళాం అలక, బావి మీద గిలక రెండు ఒకటే. ఆ సర్లే అని వదిలేసాం అనుకో, బిందెతో పాటు మనం కూడా బావిలోకి వెళ్తాం. తోసేస్తారు. సర్లే పొగుడుదాం, ఏం పోయింది? ఆహా, ట్రంప్ రాకముందు అమెరికా లాగా ఎంత అందంగా ఉన్నావు. బాబోయ్, ఎవరండి మనకు నిధులు ఇవ్వలేదండి? నిధులు మొత్తం ఇక్కడ నదుల్లా ప్రవహిస్తుంటేను. సర్లే, నా తోడలుడు గాడు ఎక్కడ ఇంతకీ? సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. వంటింట్లో కారాలు ఒళ్ళంతా చురుకైన ఏడు వద్దన్న ఊరుకోదు, విరజాజి పూలు వంటింట్లో వాడరా. ఏంట్రా కుబుసం విడిచిన తాచుపాములాగా తెగ మెలికలు తిరుగుతున్నావు? ఏంట్రా? మావిడే ఏంటి అదే మాట పదే పదే చెప్తారు? మళ్ళీ అలాంటి ఆపర్చునిటీ వస్తుందా ఏంటి? హాయ్ సిస్టర్, హాయ్ సిస్టర్. హాస్పిటల్లో నర్సుల్లాగా సిస్టర్ అనుకుంటారే కానీ ఎవరు చిన్న సిస్టరో పెద్ద సిస్టరో చెప్పరు. బేబీ సెల్ఫీ. నార్త్ కొరియా, సౌత్ కొరియా లాంటి వాళ్ళు జనాలు చూస్తున్నారంటే చాలా జీవించేస్తారు. అది అబ్బో, ఇంకేంటి సుధీ? ఏంటి సుధీర్, 1000 వీణలు ఒకేసారి మోగించినట్టుందా? వడిసిపెట్టు. అమ్మా అది ఒడిచిపెట్టు కదమ్మా, విడిచిపెట్టు. ఏంటో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు అనుకున్నా, ఈ రూపంలో ఇంకా ఇక్కడే తిరుగుతున్నారు. వదులు. కాసేపు చెయ్యి ఇలాగే పట్టుకుంటా, కాదనుకో కాలం కాలు పట్టుకుంటా. చూసి నేర్చుకోండి. ఏంటి నేర్చుకునేది? ఆవిడ తెలుగు, వాడి కరువా? బ్యూటీ పార్లర్, నేను పర్స్ మర్చిపోయి వెళ్ళి తీసుకొని రా. ఆల్రెడీ నేను వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళి తీసుకొచ్చామ్మా. నీ నంబర్ వాళ్ళకి ఎలా తెలుసు? నువ్వు బ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేసావు, ఇటు బ్యూటిషియన్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు.
ఏమంటే సుధీర్ అలాంటి వాడా? కంట్రోల్లో పెడితేనే అలా ఉన్నాడు. స్వేచ్ఛగా వదిలేస్తే హైదరాబాద్ లో ప్రతి సందును ఒక చైనా చేస్తాడు వాడు. సారీ చెప్పు. సారీ మెల్లిగా చెప్తున్నావు, ప్రపంచాన్ని మొత్తానికి వినిపించినట్టు చెప్పు. సారీ చబ్బులే చెప్తున్నావు, అందరికి వినిపించినట్టు చెప్పు. నా ప్రపంచం నువ్వే కదా. ఒరే ఇప్పటిదాకా నువ్వు నా బ్రదర్ అనుకున్నారా? ఈ ఒక్క బిస్కెట్ తో నువ్వు కిరాకార్పి కజిన్ బ్రదర్ అయ్యావురా. వెళ్ళి నా మేకప్ కిట్ తీసుకురండి. 2 రోజుల క్రితమే కదా తెచ్చాను. అయిపోయింది. మీరు మేకప్ వేస్తున్నారా ఇంటి పైకప్ వేస్తున్నారే? మేకప్ కిట్ 2 రోజుల్లో అయిపోవటం ఏంటి రోజా గారు? అయినా మీతో ఎందుకు చెప్తున్నాను, మీది మధ్యాహ్నానికి అయిపోద్ది కదా. సరే నా కోసం లిప్స్టిక్ తీసుకొని రా. లిప్స్టిక్ 100 రూపీస్ వేస్ట్ రష్మి. 100 కి ఏమొస్తుంది? అందుకే ఒక 20 యాడ్ చేసి 120తో బుట్ట మల్లెపూలు తెచ్చా. చూసి నేర్చుకోండి. వాడు పాతాల భైరవిలో మాంత్రికులు లాంటి ఈ పూలు నిమ్మకాయలు పులిహార సామాగ్రి ఎప్పుడు వాడి దగ్గరే ఉంటది. లిప్స్టిక్ తెమ్మంటే మల్లెపూలు తీసుకొని వస్తావా? మేకప్ కిట్ తెమ్మంటే జోకులు వేస్తారా? ఏంటే పైకొచ్చి మామూలుగా ఉండవు మీకు. ప్రళయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన కసిక 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 నిన్ను ఖండించేసి పోగా కాళరాజు ముగించేసి పోగా వచ్చింది వచ్చింది వచ్చింది. వాడేడి ఎక్కడ తెచ్చావు? వస్తున్నానే. ఏది బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మో చూసారండి ఎలా ప్లేట్ తిప్పారో? ప్లేట్ తిప్పడంలో పొలిటీషియన్స్ 2వ స్థానంలో ఉంటే పిల్లలు 1వ స్థానంలో ఉన్నారండి. మంచితనం 1% కూడా మంచితనం లేదు. ఏం మాట్లాడుతున్నాడు? పిల్లలకి మంచితనం లేదా? లేదు. ఎంత మాట, ఎంత మాట. ఏదో పెట్టుకొని వచ్చింది ఇది. పవిత్ర బంధం సినిమాలో వెంకటేష్ బాబు యాక్సిడెంట్ అయి బెడ్ మీద పడుకుంటే కాళేశు దాసి కరణేశు మంత్రి అనుకుంటూ సొంత భార్యలకు సేవలు చేసినది సౌందర్యాది ఏతనం, మంచితనం. శుభలగ్నం సినిమాలో ఆమెని మొగుడు నమ్మేస్తే మొగుడు ఎక్కడా రోడ్డు పాలైపోతాడు అని చెప్పేసి ₹1 ఇచ్చి కొనుక్కుందే ఈ రోజమ్మ ఏతనం, మంచితనం. పిల్లలు మొగుడిని కాల్చుకు తింటారు, వేపుకు తింటారు, కోసుకు తింటారు అని చెప్పేసి మగాళ్ళు మా మీద నిందలేస్తున్నారు. ఎంత అజ్ఞాతము, ఎంత అవివేకము, ఎంతటి నోటి దూలా. మేము లేకపోతే మీ జీవితానికి అర్థం లేదు, మేము లేకపోతే మీ జీవితంలో కిక్కే లేదు, మే జీవితం లేకపోతే మీ జీవితంలో ఏమీ లేవు. ఎనీ డౌట్? అన్ని డౌట్లే. చూడు సైలెంట్ గా ఉన్నావే. నీవు సైలెంట్ గా ఉంటే నా చేతిలో పెట్టుకుంది ఇది అని అందరు అనుకోరు. ఏదైనా మాట్లాడు. తింటాగా తింటాగా. అది తింటాగా తింటాగా కాదు, ఏటల్లుడు మా కూతురు ఇద్దరు ఎందుకు కొట్టారు? మేము ఎక్కడ కొట్టామన్నా? కొట్టకపోతే నా కూతురు ఇద్దరు ఎందుకు ఏడుస్తారు? వాళ్ళు పానీ పూరి తింటుండగా పూరి పగిలిందని కూడా ఏడుస్తారు. వాళ్ళు ఏడుపులు నమ్ముతారా మీరు? అత్త ఏంటి ఇందాని చూస్తున్నావు, అరుస్తున్నావు? నాతో పెట్టుకోవద్దు, మామూలు ఉండదు. ఏంట్రా అరుతుంటే వినిపించుకోదేంటి? అది వినిపించుకోపోవటం కదరా, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడానికి ఇంకో ఛాన్స్ ఇచ్చింది. ఏం మాట్లాడతాం? సారీ. సిగ్గులేదా మీకు? పెళ్లి కాకముందు మమ్మల్ని అందరినీ ప్రేమిస్తారు కదరా, పెళ్లి అయిన తర్వాత ప్రేమించడానికి ఏ రోగం వచ్చిందిరా మీకు? గంజి తాగేవాడు బెంజెక్కుతాడు కానీ బెంజెక్కినోడు గంజి తాగుతాడు అత్త. అమ్మా మీ మగాళ్ళందరూ మేము చెప్పింది చేయాలి. మూసుకొని బట్టలు ఉతకండి ఇద్దరు కలిసి. బట్టలు ఉతకాల? ఏ నువ్వు బయటికి వెళ్ళి లోతులు కాయగూరలు తీసుకొని రా. లోతు లోతు కాయగూరలా? లేత లేత ఈ లోతులు లోతు లోతు కూరగాయలేంటి? ఈ అత్తని కాపురాలు చేయకుండా కంట్రోల్ చేస్తదంట. ఏ కాపురాలు లేకపోతే మేము కంట్రోల్లో ఉండవా? అమ్మో మల్లెపూలు వేస్ట్ అయిపోతాయి. అల్లుడు పట్టేందుకో కొంచెం టైట్ గా ఉంది. ఎందుకు ఉండదు? ఎంత ఇష్టమైతే మాత్రం కుండ బిర్యానీ కుండతో సహా తింటామంటారా? ఇప్పుడు వాళ్ళని మా దారికి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ మల్లెపూలు ఏం చేయాలి? ఒరే నీ బుట్టకి నీకు దండవరాని ఆవేశం చూస్తుంటే నాతో లేడీ గట్ట పెంచేలా ఉన్నావు. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఇలాగ కూతుర్ని సైడ్ చేసేస్తే మెట్రో పిల్లర్నైనా పక్క జరపచ్చు కానీ పిల్లల మైండ్లో వాళ్ళ అమ్మ రాసిన ప్రోగ్రామ్ ఎవడూ మార్చలేదు. ఇప్పుడు ఏం చేద్దాం రా? మల్లెపూలు ఏం చేయాలి? బట్టలు ఉతుకుదాం పదా, బట్టలు ఉతుకుదాండా.
అరే సుధీర్, ఎలా ఉందిరా లైఫ్? అర్థం కావట్లే. అదేంట్రా బయట నుంచి చూడడానికి మీ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబంలో కనపడుతుందిగా. పైకి ఎస్వి కృష్ణారెడ్డి గారి కుటుంబ కథా చిత్రం ఉంటది, లోపలికి వెళ్ళి శ్యాంప్రసాద్ రెడ్డి గారి అరుంధతి చిత్రం ఉంటది. అయినా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి కదరా. పెళ్లిళ్ళు స్వర్గంలోనే జరుగుతాయిరా, కానీ కాపురాలు నరకంలో జరుగుతాయి. నీకు అర్థం కావట్లా? అంటే పెళ్లి చేసుకోవడం వేస్టా? మామూలు వేస్ట్ కాదు, బుట్ట మల్లెపూలు వేస్ట్ అయిపోతాయి. ఏది వేస్ట్ అయినా పర్లేదు కానీ మల్లెపూలు మాత్రం వేస్ట్ అవ్వకూడదు. నేను చేసుకోను పెళ్లి. ఎవడి ఫ్లోలో వాడు ఉన్నాడబ్బా. ఏంటో కానీ ఏమండి, మా తమ్ముడు మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటున్నాడు. తమ్ముడా? అవును బావా. తాత వయసు పెట్టుకుని తమ్ముడు. పెళ్ళాము అత్త ఈ టార్చర్ల కంటే కూడా వీడు బావా అంటారు చూసి, అది పెద్ద టార్చర్ అండి. ఏంటండి అలా అంటారు? మా తమ్ముడు కాబట్టి అన్నారు, అదే మీ తమ్ముడు అయితే అంటారా ఇలాగా? వాడు ఎవడ తమ్ముడైనా ఇలాగే అంటారు. నాకు కూడా అలా అనిపించింది. నీకెందుకు అనిపించింది? మీరిద్దరు చూడడానికి పోలికలు అక్క తమ్ముళ్ళలాగే ఉంటారు. నోరు మీరు అదైతుడా. చూడండి మేము ముగ్గురు ఎంత ముచ్చటగా ఉన్నాం. ఎవరైనా బంగారు నగలు కొంటే వెండికాయని గిఫ్ట్ గా ఇస్తారు, మాకేంటూ కుంకుడుకాయని గిఫ్ట్ గా ఇచ్చారు. ఊరుకోండి, వాడు బంగారం. ఆ బంగారమే, కాకపోతే తయారు చేసింది కాదు, తవ్వకాల్లో బయటపడింది. ఏదో అడుగుతాన్నావుగా. అడుగు. నా పోలికలతో నాకు మేనల్లుడు కావాలి. ఒరే, ఒకవేళ వాడు పుట్టినా నీకు మనవడు అవుతాడే తప్ప మేనల్లుడు అవడు. నువ్వు లోపల పో. మా తమ్ముడు అంత మాట అంటారా? అబ్బా, అరే, అయ్ బాబు. ఏంటే మీరు మళ్ళీ? అల్లుడు! అత్త బట్టలు ఉతికిస్తాం, మల్లెపూలు రెడీ. ఏంటి మరి? ఏ మనుషులరా మీరు? అయ్యో. ఆ సూరమ్మ తల్లుడిని చూడండిరా. ఇద్దరు అల్లుడు జాబ్ సంపాదించుకొని ఫారెన్ కి వెళ్ళారు. మీరు కూడా వెళ్ళి చావచ్చుగా. ఆ పక్కింటి సుబ్బారావు వాళ్ళ అత్త క్యాన్సర్ వచ్చి పైకి వెళ్ళింది, నువ్వు వెళ్ళి చావచ్చుగా. నువ్వు పక్కొచ్చే. మేము ముగ్గురం ఒకటైపోయాం. మీ ముగ్గురు తాట తీస్తాం ఈసారి. మీ మనసులు మారిపోయాయండి. ఆ పాలించే ప్రభుత్వాలు 5 ఏళ్ళకి ఒకసారి మారిపోతున్నాయి. బొక్కలో మనసు మారకుండా ఉంటదా ఏంటి? మేము కూడా తెలివి మీరిపోయాం, మీ సంగతి తేలుస్తాం. హలో, నమస్కారం సద్దాం హుసేన్ గారు. నమస్తే సార్. సార్. ఏది? నిజంగా వచ్చింది ఇది. అత్త మమ్మల్ని తంటారా? ఇంట్లో అడుగు పెడితే అప్పుడు అడుగు. ఏడ్చారు ఎదవల్లారా. రాత్రి అయిందనుకో పెంపుడు కుక్కలాగా అనుకుంటూ గదిలోకి వస్తారు. మీరు ఇంట్లో అడుగు పెట్టారంట. రెండు బిడ్డలారా, మన సమస్యను సాల్వ్ చేయాలంటే మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అవును. వాళ్ళ దగ్గరికి వెళ్దాం. పద. మగాళ్ళము మొగుళ్ళు అని కూడా చూడకుండా మమ్మల్ని ఇన్ని బాధలు పెడుతున్నారేంటి సార్? కట్టప్ప వెన్నుపోటు కంటే కట్టుకుందని వెన్నుపోటు చాలా డేంజర్. అమ్మో సార్, మీరు ఇలా అనడం ఏంటి సార్? ఏదో నాకేదో పెద్దరికి విద్దాం నా దగ్గరికి వచ్చారు కానీ నేనెవరు చెప్పుకోమంటారయ్యా. సార్, ఇప్పుడు మేము ఏం చేయాలి సార్? తీసుకొని హిమాలయాలకి తపస్సు చేసుకోండి. వీడు హిమాలయాలకు వెళ్తే వీడి వేడికి అవి కూడా కరిగిపోతాయి సార్. హిమాలయాలు. హిమాలయాలు. నేను మల్లెపూలు తీసుకొని వస్తాను. ఒరే, హిమాలయాలకు కూడా బుట్ట మల్లె పూలు ఎందుకు రాని? మల్లె జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. Chick chocolate, shock chocolate, jam jackpot. Tit for tat, shoot at sight, sweet cockpit. Chick chocolate, shock chocolate, jam jackpot. చూపి నీ గ్రేసు. One more time, beautiful. Chick. ఏంటి ట్విస్ట్? అమ్మో, చాలా కష్టం రా నీతో డాన్స్. మ్యాచ్ చేయలేరు ఎవరు అదితో. చాలా కష్టం నాది మ్యాచ్ చేయడం అంటే. చాలా. ఇంతకీ నీకు ఎలా అనిపించింది? నాకైతే అడిగి ఎక్కడ తాడబెడితే అనిపించింది. నాకైతే గొడుగు ఎక్కడ దిగుద్దా అనిపించింది. ఒక ప్రాపర్టీని ఈ రేంజ్ లో డీ జోడీలు కూడా వాడు ఉండరండి. అందుకే జబర్దస్త్ గ్రేట్ అంటాను నేను. నువ్వు చెప్పవేంట్రా?
అంటే నువ్వు డీ జోడి చేస్తున్నావనే? నాకు డీను జబర్దస్త్ రెండు కళ్ళు. ఇలా చెప్పే కట్టావు మణికొండలో ఇల్లు. ఎక్స్ట్రా జబర్దస్త్ గ్రేట్ అండి. ఎక్స్ట్రా వద్దు. అయినా మీతో మాకు పోలికంటారా? మా దాంట్లో రష్మి ఉంది, మా దాంట్లో అనసూయ ఉంది. ఈ జబర్దస్త్ వాళ్ళు అందరూ ఎలాంటి వాళ్ళు చెప్పరా? మా వాళ్ళు ఎలాంటి వాళ్ళు మేము చెప్పం, మీరు మాత్రం ఖచ్చితంగా బెప్పం. ఏమంటారు సార్? బెప్స్. ఈరోజు మా శోభనం అండి. ఎవరిది? హలో హలో, మా ఇద్దరిది కాదు, సపరేట్ గా. హలో, ఈ రోజు మా శోభనం పొరపాటున ఎనర్జీ మొత్తం డాన్స్ కే వేస్ట్ చేసాం. మరి ఇప్పుడు అక్కడ ఏం చేయాలో? అరే మనకు ఎనర్జీ డ్రాపింగ్ ఉండవు. నీ గురించి నేను చెప్పలేదులే. నీ ఒంట్లో కరెంటుతో 10 కుటుంబాలు 10 ఏళ్ళు వ్యవసాయం చేసుకుని బతకొచ్చు. మొత్తానికి జాగ్రత్త. దేని జాగ్రత్త? ఒరే, ఎవరో నడిపే విమానం ఎక్కితేనే 100 జాగ్రత్తలు నడుపుతారు. ఈ కార్యక్రమం నడపాల్సిందే మనం. మనం జాగ్రత్తలు జరుపుకోకపోతే ఎలాగా? నీతో అంటే అసలు నాకు టార్చర్ రా. నాకు ఏ పని చేసినా కొంచెం ఊపు ఉండాలంటే నా మ్యూజిక్ రావాలి, లేకపోతే ఏం చేస్తున్నావు? జబర్దస్త్. మరి అప్పుడెప్పుడు వచ్చిన గ్యాంగ్ లీడర్ దగ్గర నుంచి మొన్న వచ్చిన గీతా గోవిందం వరకు నువ్వే హీరో బిల్డప్ ఇస్తావేంట్రా? చల్లరా, నీతో ఉంటే మూడు అంత డిస్టర్బ్ అవుతుంది. వీళ్ళు ఇంకా రాలేదేంటి? నేను అసలే టైం అయిపోతుంది. నాకేమో మా గట్టం గడియారం లాంటిదండి. పెద్ద ముళ్ళకేమో తొందర ఎక్కువ, చిన్న ముళ్ళకేమో బద్దకం ఎక్కువ. ఏం జరిగితే ఇంతకీ వాళ్ళేని ఇంకా రాలేదు. అమ్మాయిని ఎందుకు గదిలోకి తోస్తారు? వీళ్ళకి ఏం తెలియదని వీళ్ళు కటింగ్ ఇస్తారు, మాకు అన్ని తెలిసిన తోసే వాళ్ళు కటింగ్ ఇస్తారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళకంటే ఎక్కువ తెలుసు. అయినా ఇప్పుడు నాకు ఎందుకో భయం వేస్తుందిరా సడన్ గా, కంగారుగా. రే, నువ్వు నటించడానికి దండం పెడతా. అస్సలు సూట్ అవ్వలేదు. శోభనం గురించి నువ్వు భయపడటం ఈవిల్ రెడ్డికి చంద్రముఖి భయమైనట్టుంటుందిరా. అలా కాదురా, అంటే ఏదో కొత్తగా నాకు అలవాటు లేని పని కదా నాకు. ఓరి దేవుడో. ఒరే, ఇక బిరుదులు ఇవ్వటానికి కూడా లేవురా. నట కిరీటేమో రాజేంద్ర ప్రసాద్ గారికి వెళ్ళిపోయింది, నటశేఖర కృష్ణ గారికి వెళ్ళిపోయింది. మిగిలింది ఒకటేరా, నట నాగరాజు. అది ఒక్కటి తీసుకొని సైలెంట్ గా ఉండు. సరే, మీరు మరీ అంత ఫోర్స్ చేస్తే సరే చేద్దాంలే. ఏమ్మా, కొంచెం చూసుకోమ్మా. ఆయన ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో మాకు తెలుసు. కంట్రోల్లో పెడతావా? సునామీ వచ్చేటప్పుడు సముద్రం చుట్టూ గోడ కట్టినట్టే ఉంటుంది అని కంట్రోల్లో పెట్టడం. అల్లుళ్ళు ఏమి నడుస్తుంది? మీ పొట్ట మీకంటే ముందు నడుస్తుంది. చిన్నల్లుడికి ఎటకారం ఎక్కువే, పెద్దల్లుడికి అబ్బో ఎంత సిగ్గుపడే పనులన్నీ ఆల్రెడీ చేశాడు. ఇప్పుడు సిగ్గుపడడం ఒక్కడే చేయగలడు. ఈ దోమలు ఒకటి ఇప్పుడే తగలడ్డాయి. దోమలు ఇప్పుడు కుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? అవి పడుకున్న తర్వాత మనం పడుకోవడమే. అల్లుడు ఇంకేమైనా పెట్టించమంటావా? పెట్టించండి, ఒక 10 మందిని పెట్టించి చప్పట్లు కొట్టించండి. కమాన్ అని. తెలుపా? చూసారా మన శోభనం చూసి వాళ్ళందరూ ఎంత సంతోషపడుతున్నారు. ఒలింపిక్ సంబరాలు చూసేటప్పుడు అందరూ ఆనందపడతారు. ఆ మెడల్స్ గెలవడానికి పోటీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బాధ. చూసి నేర్చుకోండి. అక్కడ ట్రైనింగ్ ఉన్నోడికి టైమింగ్ లేదు, ఇక్కడ టైమింగ్ ఉన్నోడికి ట్రైనింగ్ లేదు. అంతా జై. ఆపండి. పెళ్లిళ్ళకి అనుకున్న శోభనాలకు కూడా ఆపండి అనే డైలాగ్ ఉంటుందా? అల్లుడు, నువ్వు ఇంతకీ ఏం జాబ్ చేస్తున్నావు? చెప్పాను కదా అత్తయ్య, మాది రైల్వే జాబ్ అని. ఏం చేస్తుంటావు? అంటే రైలు వెళ్ళిపోయిన తర్వాత ట్రాక్ దాటి అవతలకి వెళ్ళి ప్యాకెట్ ఆడుకుంటాం. అది రైల్వే జాబా? నీకు జాబ్ వచ్చినంత వరకు శోభనం లేదు. క్యాన్సిల్. అది కాదు అత్తయ్య, క్యాన్సిల్. అబ్బో సరిపోయిందా? ఇప్పుడు వెళ్ళి చేసుకోరు. సూర్య నమస్కారాలు. నువ్వు రా. మనకు జరగకపోతే వీడికి జరగకూడదుగా. హలో, వర్షిని అమ్మాయి, విష్ణుప్రియ, రష్మి, ఏది ఒకసారి ముగ్గురు చేశారు. సుధీరా ఇక్కడ వేరే కార్యక్రమంలో ఉన్నాడమ్మా. వాళ్ళకి సుధీర్ ఎలా తెలుసు? నీకు ఇంకా తెలీదా? ఎవరైనా డెమో పీస్ చెక్ చేసుకుని కొత్త పీస్ డిస్కౌంట్ లో కొనుక్కుంటాను. నువ్వు డెమో పీస్ డబల్ రేట్ ఇచ్చి మరీ కొన్నావు. సుధీర్ కి ముందే అఫైర్స్ ఉన్నాయా? అఫైర్స్ ఉన్నాయా ఏంటమ్మా? హ్యారీ పోటర్ సిరీస్ లాగా వాటికి అసలు అంతమే లేదు. వాడు ఎవడనుకున్నావు? అడల్ట్ సినిమాకి ఎడిటర్ లాంటి వానే పిలుస్తారు. అన్నిటికీ ఏ సినిమా ఎక్కడ రెక్ట్ కట్టి వాడికే తెలుసు. చిచ్చి, నువ్వు మంచోడు అని చెప్పేదాకా మనకు శోభలో లేదు. నేను పుట్టింటి పోతున్నా.
తెలుసుగా మన దేశంలో మొత్తం ఇలాగే ఉంటది. ఎవడైనా ముందుకెళ్తుంటే కాళ్ళు పట్టుకుని వెనక్కి లాగుతాం. అందుకే ప్రపంచంలో కబడ్డీ మొదటి స్థానంలో ఉంది. సమయానికి అది వెళ్ళిపోయింది, ఎవరు లేరు, ఏం అర్థం కావట్లేదు. మనం ఏం చేయాలో తెలియట్లేదు ఇప్పుడు. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో. మిమ్మల్ని ఆ రత్తమ్మాయి బయటికి గెంటేసింది కదా, మీరు 10 సంవత్సరాల క్రితం ఇలాగే నన్ను కూడా గెంటేసింది. అంటే మీరు మా మామయ్య? కాకపోతే మీకు శోభనం జరగలేదు, నాకు శోభనం జరిగింది. జరిగిందా? బాగా జరిగిందండి. బాగా మీరు అదృష్టవంతులు మావయ్య గారు. ఏంట్రా ఏదో 60 సంవత్సరాల తర్వాత కలుసుకున్న భక్త కవలలాగా ఏం ఆత్మీయతరా మీది? అంటే ఇప్పుడు శోభనం జరగాలంటే ఏదన్నా మంచి పని చేయాలంట. నాకు మంచి పేరు వస్తుందా? ట్రంప్ గడ్డమైన వస్తుందో రాదో తెలియదు కానీ నీకు మాత్రం మంచి పేరు రాదురా. తర్వాత ఫోన్. ఎవడు రాడు? ఆడెవడో కుటుంబ నియంత్రణ ఎలా చేయాలని నన్ను అడుగుతున్నాడు. వాడెవడో మలేరియా గురించి మస్కిటోనే అడిగాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి మంచి పేరు రావాలంటే? మనం ఒక పని చేద్దాం. దేశం గర్వించి తగ్గ పని ఏదన్నా చేస్తే ఆటోమేటిక్ గా మనకు మంచి పేరు, జాబు అన్ని వచ్చేస్తాయి. అయితే ముగ్గురు కలిసి ప్రయత్నం చేద్దాం రండి. తీవ్రవాదులు పట్టుకుందాం. వచ్చావా? ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి పట్టుకోవాలి. లేదు ఒకడు వస్తాడు చాటింపు వేసుకుంటూ. అలా అయితే ఈజీలే. లోపలికి వెళ్ళాలా అంట. పబ్బు లోపలికైతే వెళ్తావు పట్టుకున్నా నెట్టుకుంటూ. ఇంతగా తీవ్రవాదులు ఎక్కడా? అయ్యో తీవ్రవాదిరా. తీవ్రమైన వ్యాధి వచ్చిన వాళ్ళగా ఉన్నాడు ఈడు తీవ్రవాది. సార్ ఏం చేస్తారు? కావాలంటే ఇగో ఈ యవనపు గోళీలు వేసుకోండి. ఇది వేసుకుంటే గనక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు. వద్దు. అదేంటి సార్ 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తారని వద్దంటున్నారు? అన్నేళ్ళు వెనక్కి వెళ్తే పింఛన్ రాదని వాడు భయం. రండి. ఆగు, ఈ మధ్యలో వేద్దాం. ఓకే. ముందుగా ఎవడైతే బాంబు తీసేస్తాడో వాడే అవతలను చంపేయచ్చు. చెట్టు. అవి పట్టుకోవాలన్నా ఏమన్నా స్టార్ మహిళ అట్టంటారు అవి ఇవి పట్టుకోవడానికి, మనం పట్టుకోవడానికి వచ్చాం. మీడియా వస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చెప్పనా, ఇక్కడ చూసుకుంటే పాకిస్తాన్ తీవ్రవాదులను పట్టుకున్న మన భారతీయులు. అదేంటండి మిమ్మల్ని ప్రశంసించడానికి వస్తే ఆయన అలా పారిపోయారండి? వాళ్ళ పట్టుకున్న ఆనందం కంటే మీరు ఎక్కడ వాడిని పట్టుకుంటారో వాడు భయం వాడిదండి. మీ సాహసాలను గుర్తించి మీరు మంచి వాళ్ళని సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక అధికారి ఇక్కడికి వస్తుంది. వావ్ ఆది, నువ్వు మంచోడు అని నేను రుజువు చేయడం ఏంటి? నువ్వు అద్భుతం, నీకు ఉద్యోగం ఇదిగో. అసలు ఇంకొకడు ఎవడో ఉన్నాడు చూడండి. ఇది వచ్చింది నేను మంచోడే కాదా అని. ఓ మై గాడ్, నువ్వా? అమ్మో, చేదరించుకోవడంలో ఎన్ని రకాలు ఉంటాయి. అది నా మీద. అయినా వీడు మంచోడు నేను రుజువు చేయాలి, దాని వల్ల నేను రిజైన్ చేస్తాను. నువ్వు మంచోడు కానే కాదు. విష్ణు అలా అన్నది. విష్ణు నువ్వే ఏదో చేసి ఏదో నాకు సర్టిఫికేట్ వల్ల ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎంత బాధ. ఏమా కరేపాకు పల్లీలు ఏమైనా తేవాలా? దేనికి? అంటే ఈ రేంజ్ లో పులిహార కలిపాక వెయ్యకపోతే బాగుంటుందేమో అని. సారీ విష్ణు, నేను అమాయకుల్లో ఉండనా? మొన్న ఒక అమ్మాయి బస్సులో సీట్ ఎడితే సీట్ ఇచ్చా, ఒక అమ్మాయి ఫోన్ ఎడితే ఫోన్ ఇచ్చా, ఒక అమ్మాయి పడిపోతే పట్టుకున్నా. అవునా ఏంటి? అందులో అమ్మాయి తప్ప అమాయకత్వం ఎక్కడ ఉంది? వాడు చెప్పడం నువ్వు అవునా అంట. నిన్న ఇంకో అమ్మాయి సూసైడ్ చేసుకోబోతుంటే నేను వెళ్ళి అమ్మాయి నాపాను కష్టపడి. నిజమా? సూసైడ్ చేసుకుందే ఈడు వల్ల. ఈడాపకు ఎక్కడో సూర్య వస్తారేంటి ఇప్పుడు? నువ్వు మంచోడు కానే కాదు. ప్లీజ్ కావాలంటే శోభనం ఉపేక్షించే. చిచ్చి, ఇప్పుడు కూడా నువ్వు శోభనం గురించి ఆలోచిస్తున్నావు కానీ మంచోడు అవుతావు ఆలోచనే లేదు. థ్యాంక్ యూ విష్ణుప్రియ. ఇక నుంచి నువ్వు నా ప్రతి స్కిట్ లో చేయాలి. అదేంటి మీ స్కిట్ లో అన్ని లేడీ గెటప్లే కదా? నీది గెటప్పే కదా. ఆది దారా ఇద్దరం కలిసి చేసుకుందాం. ఏంటి? సూర్య నమస్కారాలు పద. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు. ఏంటి గ్యాప్ లో డాన్స్ ప్రాక్టీస్ చేసావా? చాలా. ఏంట్రా బస్సు దిగాక చిల్లర కోసం కండక్టర్ చూసినట్టు అలా చూస్తున్నారు? మీది అయిపోయింది పదండి. ఏంటి అప్పుడైపోయిందా మాది? లేదురా, ఫ్యామిలీస్ మొత్తాన్ని తీసుకొచ్చి సంక్రాంతి ఈవెంట్లాగా ఇక్కడే కూర్చోండి. అప్పుడే అయిపోయిందా అంట. పోనీ మీరు చేయండి, ఇంకో 2 నెలలు గ్యాప్ తీసుకొని వస్తా. ఒకసారి వాళ్ళని చూడండి.
ఆల్రెడీ తీసుకున్న దానికి అది అప్పు తీసుకున్నాడు చూసినట్టు చూస్తున్నారు. ఇంకా ఫస్ట్ సార్ కౌంటర్ ఇవ్వడంలో మీ ముందు మేమంతా జుజుబి. ఐ మీన్ జబర్దస్త్ గురించి ఎవరైనా ఏమైనా అన్నప్పుడు మీరు ఇచ్చే కౌంటర్ గురించి అంతేగా అంతేగా సార్. కానీ ఒక విషయం, ఎవరైనా మీ దాకా రావాలి అంటే మమ్మల్ని అందరినీ దాటుకొని రావాలి. హలో, మీరు ఏవేవో ఊహించుకుని ఎడిటింగ్ లో తీకండి. నేను చెప్పింది పంచ్ గురించి. మమ్మల్ని దాటాకే సార్ దగ్గరికి వెళ్తుంది, అప్పుడే ఆయన నవ్వుతారు. ఇక రోజా గారు రోజు రోజుకి చిన్నపిల్లలా మారిపోతుంది. అబ్బో ఫీల్ అవుతున్నారా? నేనేసింది బిస్కెట్, మీరేదో రాకెట్ వేసుకుంటున్నారు. అనయ్య, ఇప్పుడు రోజా గారితో డాన్స్ చేయాలా, అనసూయ గారితో డాన్స్ చేయాలా? నేను చెయ్యను. రారు. మిమ్మల్ని ఎలా రప్పించాలో నాకు తెలుసు. కొరియోగ్రాఫర్ నేర్పించిన 4 స్టెప్పులు నేర్చుకుని అనసూయ మీరు అలా అలా ఊపేసి చివరిలో చంప కలిపేస్తే అది డాన్సా? నువ్వు ఏం చెప్పినా మేము చెయ్యము. ముగ్గురు మనగాలి సినిమాలో చిరంజీవి గారితో పాటు డాన్స్ చేసింది మీరా, మీ డూపా? చంపుతా నేనే. అయినా రారా? రాను. రారు. ఎందుకంటే నాతో పాటు ఈక్వల్ గా డాన్స్ చేయడానికి మీరు అమ్మాయి కాదు, ఆంటీ. ఎవడా ఆంటీ? చంపేస్తా నేను. మరి రండి, వస్తారు. వస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆంటీని ఆంటీ అంటే ఫీల్ అవ్వని ఆంటీ అసలు ఆంటీయే కాదు. ఆంటీ కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది వడ్డానం తొందరన్నది వెడ్డింగ్ డే సిద్ధమైనది. మీరు ఆంటీ కాదండి, అందుకే ఆంటీ కూతుర సాంగ్ వేయించా. చూసారా? రోజా ముందు కుప్పి గంతులు కదయ్యా కష్టం. రోజా స్టెప్స్ ఎలా వేసిందో, అయ్యో బాబోయ్, స్పాంటేనియస్ గా వేసింది రోజా స్టెప్స్. ఒక్క స్టెప్ సింక్ లో చేయటం రాదు కానీ ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. నన్ను నేనా? బాధ మీరు ఆ మధ్యాహ్నం పూట వచ్చే షోలో 3 పిల్లలు కొట్టినా నన్ను కూడా కొట్టారు. ఇప్పుడు అనసూయ గారికి ఒక చిన్న సర్ప్రైజ్. అక్కడ తిరిగి ఆంటీ అంటే లేసొస్తారు. ఆడపిల్లల డిక్షనరీలో వెచ్చని ఒకే ఒక పదం ఆంటీ. ఎందుకో ఏమిటో ఎంతమందిలో ఉన్నా నాయద నీ జతే కోరుతుందిగా. ఒంటరి దారిలో నాకు తోడువైనావు ఎన్నడు నీడగా వెంట ఉండవా. మీరేంట్రా ఈ వంకతో మళ్ళీ పైకి వచ్చారా? మీరు బోయపాటి సినిమాలో అన్నయ్య వదిన క్యారెక్టర్ లాంటి వాళ్ళు ఉంటారు, కానీ చివరి దాకా ఉంటారు, మధ్యలోనే పోతారు. అనసూయది ఏమండి ఇప్పుడే అదితో సాంగ్ చేశాను, పిచ్చ కామెడీ అసలు. కామెడీయా? లేకపోతే నీతో డాన్స్ చేస్తే సీరియసా? అందంగా ఉన్నావని పొగరా? ఏ నీలాంటి అనసూయ మాకు ఇంకొకరు దొరకరా? నో వే. అనసూయ గారికి చెల్లెలు అక్క ఇలాంటి ట్విస్టులు వద్దని తెలిసే 2 నెలల నుంచి చాట్ చేశా. మీకు ఒక చిన్న సర్ప్రైజ్. కళ్ళు మూసుకోండి, ఓపెన్ చేయి. ఎందుకో ఏమిటో ఎంతమందిలో ఉన్నా నాయద నీ జతే కోరుతుందిగా. ఒంటరి దారిలో నాకు తోడువైనావు ఎన్నడు నీడగా వెంట ఉండవా. ఎన్నిసార్లు చెప్పాలి అలా? మీరు ఎన్నిసార్లు కొట్టినా చావని పాములురా మీరు. వైషు అస్సలు నమ్మొద్దు, నాకు కూడా సేమ్ డైలాగ్ డిట్టో డిట్టో సేమ్ సర్ప్రైజ్. సేమ్ సాంగ్ అది. ప్లీజ్ తను చాలా ఇన్నోసెంట్, వదిలే అది. ఏంటండి ఇది? నీకు లైన్ వేస్తేనేమో నాకు పెళ్ళయింది నీకు తెలియదా అంటావు, తనకు లైన్ వేస్తే అమాయకురాలు ఆవిడకి తెలియదు అంటావు. ఇలా మేము ఖాళీగా ఉంటే లేడీ గడపలు మాకు లైన్ వేసేస్తున్నాం, లేడీ గడపలు మాకు లైన్ వేసేస్తున్నాం.
ఏం చేయాలో తెలియట్లేదు. లేడీ గడ్డ ముందు అవుతారు. సర్లే వెళ్ళి కూర్చోపోండి. ఈ 2 నెలల గ్యాప్ లో నేను ఏం చేశానని చాలా మంది అడుగుంటారు కదా. ఒక టైం మిషన్ కనిపెట్టానండి. దాంతో మనం ఫ్యూచర్ కి వెళ్ళొచ్చు, పాస్ట్ కి వెళ్ళొచ్చు. సపోజ్ ఇప్పుడు 2050కి వెళ్ళాం అనుకో, అప్పుడు అనసూయ గారు, రోజా గారు ఇంట్రో డాన్స్ ఎలా ఉంటది తెలుసా? స్వింగ్ జరా స్వింగ్ జరా. మళ్ళీ రెచ్చగొడుతున్నావు. ఏం నమ్మరా? నమ్మం. అమ్మా అది 2050. మీరు ఎంత రోజా గారైనా చివరికి మా రాజుగారు అవ్వాల్సిందే. ఎప్పుడైనా రోజానే. మొత్తానికి పెద్దోళ్ళందరినీ పద్ధతిగా కవర్ చేశారు. ఇంతకీ మా ఆకులెత్తే బ్యాచ్ అక్కడ ఇప్పుడు ఎత్తకండి. అబ్బా, సంవత్సరం మారినా దరిద్రం మారదంటానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే అలా అంటారు? దీపికా పొదుగునేని రణవీర్ సింగ్ చేసుకున్నాడు, ప్రియాంక చోప్రాని నిక్ జోనస్ చేసుకున్నాడు. ఈ చలికాలంలో పర్ఫెక్ట్ పెళ్లిలంటే అవి. మాకేం తక్కువ అని రొమాన్స్ చేస్తే చలి ఆగిపోవాలి, ఊపిరి ఆగిపోకూడదు. నువ్వేం చేస్తావో తెలియదు. నాకు వచ్చే నెల 1వ తారీఖు అయ్యేసరికి నా చేతిలో పిల్లాడు ఉండాలి. ఇది కాపురం అనుకున్నావా, కరెంటు బిల్లు అనుకున్నావా? 1వ తేదీకి మామూలుగా మైగ్రేన్ వస్తే ఇక్కడ నొప్పి వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తే ఇక్కడ నొప్పి వస్తుంది, స్ట్రెస్ వస్తే ఇక్కడ వస్తుంది, కానీ పిల్ల ఉంటే అంతా వస్తుంది. ఏంట్రా ఏంట్రా పక్కింటి కుక్క పైన కింద వాసన చూసినట్టు ఏంటది? అమెరికాలో యాక్సిడెంట్ జరిగింది అన్నారు కదా, నిజమేనా? నిజమేరా. ఇవాంకా వచ్చి గుద్దితే ఒబామా వచ్చి ఓ పాజిటివ్ బ్లడ్ ఇచ్చాడు. నెక్స్ట్ రోబో 3లో రోజా గారే హీరోయిన్ అన్నారు, నమ్ముతావా? ఆవిడే నమ్మరు. మీరేంటి ఇంత లేట్ గా వచ్చారు? సైకిల్ మీద వచ్చేటప్పుడు లేట్ అయిందిరా. ఇంకా సైకిల్ ఎక్కడ ఉన్నాయి? అందరు కారుల్లో తిరుగుతుంటే. మనం కనిపెట్టిన టైం మిషన్ స్వాతంత్ర కాలానికి వెళ్దాం. ఏమండి, అసలు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు, ఆ ఉద్యమ నాయకులు ఎలా ఉంటారో చూడాలని నాకు తాపత్రయంగా ఉంది. రెడీ స్టార్ట్. ఏంటండి ఇంత వింతగా ఉంది? ఏమో నాకు తెలియదే. తెలీదా? తెలీదు అన్నప్పుడు వినాలి. మళ్ళీ తెలియదా అని అడిగారు అనుకో, తెలిసినవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఈడేంటి చెయ్యి సరి చేసుకున్న బిజ్జల దేవలా ఉన్నాడు? ఈడా నేను చెప్పానా ఈడు ఇప్పటోడు కాదు ఎప్పటోడు అని నేను చెప్తానే ఉన్నా. ఎవరు మీరు? మేము మీ ఫ్యూచర్ అండి. ఇప్పుడు మీరు నెక్స్ట్ సినిమాల్లోకి వెళ్తారు. నూతన ప్రసాద్ గారు అసిస్టెంట్, ఆ తర్వాత హైపరాది, జబర్దస్త్ కామెడీ. జబర్దస్త్ హైపరాది అనగా ఇంకో 3 నెలలు గ్యాప్ ఇస్తే తెలుస్తుంది. ఎందుకులేండి. శత్రువుని ఎదిరించేటప్పుడు మనం ఈ ఆహారమే తీసుకోవాలి. వాడు తల ఎగిరి పొలిమేరలో పడాలి. చూసారా మాలో స్ఫూర్తిని ఎలా రేపుతున్నారు? ఆయన స్ఫూర్తినిచ్చినది తోటి పేషెంట్లకి ఏదో ఫ్రూట్స్ పంచినట్టుంది. బ్రిటిష్ వాళ్ళండి, వాళ్ళ దగ్గరికి వద్దండి. ఎవరనుకున్నావే? ఎవరండి? బ్రిటిష్ వాళ్ళలో ఆయన ఒక్కడే మంచోడు. రాజమండ్రిలో ధవళేశ్వరం బ్రిడ్జి కట్టి నేనే. ఓ కాటన్ ద్వారా ఎంత గట్టిగా కట్టారు సార్, కొన్ని లక్షల మంది నడిచినా కూడా బిట్టు కదల్లా. నేను కట్టింది అది కాదు. మీరు కాదా? ఇంతకీ ఎవరు మీరు? ఇక్కడికి ఎలా వచ్చారు? మేము టైం మిషన్ లో వచ్చామండి. మిషనా? ఎక్కడ? టైం మిషన్ అండి. మేము కూడా భారతీయులమేనండి. అంటే యుద్ధం జరగాల్సిందే. బాబు యుద్ధం అంటున్నారు ఏంటండి? మీరు ఏదో చేయండి సార్. మిమ్మల్ని చంపడానికి బాంబు చాలరా? హలో, ఈ రిమోట్ కనిపెట్టింది మీ తెల్లోళ్ళే, కానీ అది పని చేయనప్పుడు వెనక కొట్టాలని కనిపెట్టింది మేము. ఒక్కసారి ఇది చూడండి. ఏంటిది? దీన్ని స్మార్ట్ ఫోన్ అంటారు. ఇది మామూలుగా ఉండదు. ఫ్యూచర్ లో మీరు చేసినవి మొత్తం ఉన్నాయి. కామెడీలు గీమిడీలు మొత్తం చూసుకోండి. కామెడీ చేస్తున్నాను. మీరు కూడా చూసుకోండి. మీ ఫ్యూచర్ మొత్తం ఇందులోనే ఉంది. నా పక్కన ఎవరైనా ఇద్దరు? వాళ్ళిద్దరి వల్ల మీకు మంచి పేరు వచ్చింది. చూసారండి, ఆ కాలంలో నిజంగా స్మార్ట్ ఫోన్ ఉంటే అసలు మనకు యుద్ధాలు జరిగేవా? ఎవడ పని వాడు చేసుకుంటూ బిజీగా వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకొక కాలానికి వెళ్తామండి. 1960s లో హీరోలు ఎలా ఉంటారు? ఆ షూటింగ్ కాలం. జస్ట్ స్టార్ట్.
అదో కేవీ రెడ్డి గారు కూర్చో ఆ జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కడయ్యా పిలిపించండి. 1960s కి వచ్చాం. వీడు అప్పటి నుంచి జూనియర్ ఆర్టిస్టా? టైం మిషన్ వల్ల ఇంత లాభాలు ఉన్నాయా? అప్పుడు హెయిర్ మంచిగా, పైన చూస్తే పాత రామారావులా, కింద చూస్తే మేఘ సందేశంలో ఏఎన్ఆర్ లా కనిపిస్తున్నాను కదా. ఇప్పుడు ఎలా ఉన్నా 2018లో రాఘవేంద్రరావు గారి లాగే ఉంటారండి. 2018 అంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము అక్కడి నుంచి వస్తున్నామండి. అప్పుడు కూడా నేను ఇలా జూనియర్ ఆర్టిస్ట్ లాగానే ఉంటానా? కాదు కాదు, అప్పుడు అవుతారు. అప్పుడు అదిరేబి అని ఒక ఆయన నన్ను ఆయన ఆర్టిస్ట్ చేస్తాడు. ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన కూడా ఆర్టిస్ట్ అవ్వాలనే ట్రై చేస్తున్నాడు. అప్పుడు నన్ను ఎవరు జూనియర్ ఆర్టిస్ట్ అన్నారు కదా. అసలు ఎవ్వరు నేను జూనియర్ ఆర్టిస్ట్ అంటారు. అలాంటి ఒకడు ఉంటారు, రాము అని, లేడీ గడపలు వేస్తుంటాడు. ఆ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఎక్కడయ్యా పిలిపించండి. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు చెప్పానా? వీడి సినిమాల్లోకి వస్తాడని చెప్పాను, వచ్చాడు 1960s లోకి. ఏ కాలానికి పోయినా వీడు మాత్రం కంపల్సరీ ఉంటాడే. మనం వీళ్ళు లేని కాలానికి వెళ్ళాలి. మనం ముసలోళమైనా పర్లేదు, 2070కి వెళ్ళిపోయి 2070కి వెళ్ళిపో. మన ఎంట్రీ లేకుండా వస్తారంట. సంజీవుని శంకలో పెట్టుకు పుట్టాను, నాకు ఎదురే లేదు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అబ్బా, ఈ ఎంట్రీలు సాంగ్లు తిరగలేకపోతున్నానండి. నీదేముంది, ఒకప్పుడు తిరుగులేని లీడర్లే ఇప్పుడు తిరగలేని లీడర్లు అయ్యారు. జరుగుతాడు. ఇక్కడ లీడర్లు అంటే మన టీం లీడర్లు అండి. మీరు మళ్ళీ వేరే చోటకి వెళ్ళారు. అవునండి, రాత్రి నిద్దట్లో భయం వేసింది, ఇటు తిరగండి అంటే తిరగలేదే. అంటే నేను భయంతో చచ్చినా పర్లేదా? సుధీర్ టీంలో సన్యం చేసుకున్నా బాగుండు. చేసుకోవాల్సింది. వాడి మొహంలో గుంతలు నువ్వు, నీ మొహంలో గుంతలు వాడు లెక్కేసుకుంటూ కారం గడుపుకునే వాళ్ళు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలని మిమ్మల్ని ప్రేమతో పెళ్లి చేసుకున్నానండి. అంటే నేనేంటి చలికాలంలో చలికి తట్టుకోలేక చేసుకున్నానే ఏంటి? ఆ కోట నరసింహ గారు తిరిగి కట్నం ఎత్తాను చేసుకోమంటే మిమ్మల్ని చేసుకున్నాను, చూసారా? నీకు ఎదురు కట్నం కాదు కదా, ఎదురు బొంగు కూడా ఎవరు. ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవాలనిపించే వాళ్ళు కొంతమంది ఉంటారే. మన దరిద్రం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ చేసుకొని ఉంటారు. ఆహా, ఆవిడంటే అంత ప్రేమ. సుధీర్ది రష్మిది జస్ట్ కాంబినేషనే. నాది అనసూయది ఏదో ఎమోషన్, అది ఆవిడకి కూడా తెలియదు. ఆ ఏటీఎం కార్డు ఇలాగేమండి, షాపింగ్కి వెళ్ళాలి. ఎక్కడ ఉంది? 3 రోజుల క్రితం వాడు ఎవడో కొట్టేశాడు కదా. మరి 3 రోజుల క్రితం కొట్టేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదండి. ఆ కొట్టేసిన నీకంటే తక్కువ ఖర్చు పెడుతున్నాడు, అందుకే ఇవ్వాల. ఆ పక్కింటి సుజాత చూడండి, కొత్త చీరలో తెక్కొనుక్కుంటుంది. మీ ఆడాలకి ఇంకో ఆడవాళ్ళు ఏమైనా కొనుక్కుంటే జలస్ ఫీల్ చచ్చిపోతారే. అంటే రోజా గారు, అనసూయ గారు ఎందుకుండదు? ఇప్పుడు బాహుబలిలో శివగామిగా ఆవిడ చేసి, దేవసేనగా ఆవిడ చేసి ఉంటే ఇద్దరి మధ్య ఆ గొడవ నేచురల్ గా ఉండేది. ఇంకో 1000 కోట్లు ఎక్స్ట్రా వచ్చేది. రేష్మి ఏం క్యారెక్టర్ చేసిందో? బల్లాల దేవా. ఏమండి, నా క్యారెక్టర్ ఏంటండి? నువ్వు ఫస్ట్ పార్ట్ లో దేవసేన, పుల్లలేరుకోవటంలో నీ నేచురాలిటీని ఎవరూ మించలేరు. అప్పుడెప్పుడో గ్లిజరన్ లేకుండా సావిత్రి నటించేదంట, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉన్నారు అలా నటించేవాళ్ళు. మామూలుగా లేరు. ఊరకు ఒప్పుకుంటూ వస్తారు. నీలాంటి పిల్ల ఏంటండి అందులోంచి చూస్తున్నారేంటి? నీ మీద కోపం వచ్చినప్పుడు ఇలా ఫోర్క్ మధ్యలో నుంచి చూస్తే చాలా మిమ్మల్ని ఏదో జైల్లో చూసిన ఫీలింగ్ వస్తుంది మాకు. సరే గాని అది ఇందాక తలనొప్పి అన్నారు, పోయిందా? పోయింది, ఇప్పుడే లోపల పోయింది. పిల్లలను చదివే వదిలి పేపర్ చదువుకోవటం బెటర్. వీళ్ళకి జ్వరం వచ్చి నోట్లో థర్మామీటర్ పెడితే తప్ప వీళ్ళు సైలెంట్ గా ఉంటారండి. దేశంలో 99% అమ్మాయిలు నమ్మిన వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తారు. ఈ జోక్ చదివి ఒక వ్యక్తి నవ్వి మృతి. రానున్న 24 గంటల్లో వర్షాలు, 3 పెగ్గులు, 4 రగ్గులు, నాటుకోడి, నాజుగ్గా ఉండే అమ్మాయిని పక్కన పెట్టుకోండి. ఎలాంటి సూచనలు కూడా ఇస్తున్నారా? పిల్లలు ఎక్కడా? బాబు, పాప. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన. అమ్మ, కొడుకు, కూతురు కాసేపు నానక్రాగూడలో ఉన్నావా, నల్లమల్ల అడవుల్లో ఉన్నావా అర్థం కాలే. ఏం నాన్న శృంగారం వేరా, ఇప్పుడే లేచావా? చిచ్చి ఊరుకో నాన్న. శృంగారం అంటే ప్రతి ఒక్కడు చీ అంటాడు. దేశ జనాభా మాత్రం 120 కోట్లు. ఎట్టించి వచ్చారో తెలియదు.
ఏంటి నాన్న నా గురించి మీకు తెలీదా? చేసేవేమో ఎదవ పనులు, చెప్పేమో ఎండమూరి కథలు. నానా మీకు విషయం చెప్పాలి. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయిని ఇచ్చే పెళ్లి చేయాలి. చేయకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నీళ్లు కూడా తాగడటండి. నీళ్లు లేకపోయినా నీళ్ళు చిత్రాలు చూసి బతుకుతాడు. వాడి గురించి ఎందుకులే గానీ వాడికంటే ముందు నువ్వు పోయేలా ఉన్నావు. ఎక్కువ ఏంట్రా ఏదో అది మెడా మైదా పిండి తగ్గించుకుతున్నాయంట్రా. ఆపు. చైనా పెళ్లినా పెళ్లి 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 కోసం వీడు పడే ఆతృత చూస్తుంటే జనాభా లెక్కలకు కూడా జ్వరం తెప్పిస్తాడు వీడు. ఒరేయ్ నేను చేస్తా పద. ఎక్కడ వాళ్ళు? జూబ్లీహిల్స్ లో. పద వెళ్దా పద. నాన్న నీకు వస్తుంది చెప్పడం మర్చిపోయాను. వాళ్ళు పెద్ద ఫ్యాక్స్ నాన్న. ఎక్కడున్నాడు వాడు? ఎవరు అనుకున్నారా? మెల్లో గొలుసు లేదు కదండి, మనిషి అనుకున్నామండి. ఆయనే మా మాంగారు. నేను పెళ్లి కొప్పుకోకపోతే కొండ మీద చేసుకుంటానన్నా. ఆ కొండ ఇదేనా? ఎందుకు వచ్చారు? మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమించాడండి, పెళ్లి చేస్తామని వచ్చాం. అమ్మా తమన్నా తమన్నారు ఇది. ఒరే తమన్నా చీకట్లో కూడా వెలిగిపోద్ది, దీని వెలుతురులో కూడా ఎత్తుక్కోవాలి. నానా నువ్వు అలా కౌంటర్లు వేస్తే పెళ్లి నానా అది ఏదో అయింది చూడండి. మీ అబ్బాయి మాకు చాలా నచ్చేసాడు. బట్ వన్ కండిషన్. ఏంటది? మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలంటే మా అబ్బాయికి కూడా పెళ్లి చేయాలి. చేద్దాం. మా అమ్మాయి ఖాళీగానే ఉందిగా. అదేంటన్నా మీరు అలా మాట ఇచ్చేస్తే ఎలాగా? కాలిపోతున్నాడు. ఫ్యాక్షనిస్ట్ కొడుకంటే వాడు ఇంకా పెద్ద ఫ్యాక్షనిస్ట్ అయి ఉంటాడు. పిలిపించరా మీ బాబుని. మీ అబ్బా నరికేశాడా? లేదు, కొరికేశాడు. కొరికేయటం ఏంటండి? కోరుకున్న నా ప్రియుడా, దూరమైన ఓ సఖుడా, చాలిలేని రాక్షసుడా, గుండెలోని స్నేహితుడా, నిజమున్న మన్మధుడా, చీకటింట చంద్రుడా, చిత్రమైన ఓ కలలా, సరసకు నువ్వే నువ్వేరా, ఎలా విడిచి బతకను పిల్లోడా, నువ్వే కనపడవా కలారా, నిన్నే తలచి తలచినే ఉన్నారా నా ప్రియ సఖుడా. నువ్వు చూడు. ఏంటా మళ్ళా కొడతావు? ఊరు మంగళమే పడింది, నా మీద పడ్డావేంట్రా బాబు. నువ్వు చూడు చూడకపో. నే చూస్తూనే ఉంటా. బెప్పం వెళ్ళవా? నువ్వు తిట్టినా నీ నోటి వెంట బెప్పం వచ్చిందని సంబరపడతా. చూసుకోపో. పిలవండి మీ బిడ్డని. బిడ్డ రా. కోరుకున్న నా ప్రియుడా, దూరమైన ఓ సఖుడా, చాలిలేని రాక్షసుడా, గుండెలోని స్నేహితుడా, నిజమున్న మన్మధుడా, చీకటింట చంద్రుడా, చిత్రమైన ఓ కలలా, సరసకు నువ్వే నువ్వేరా. నువ్వు యాంకర్ ఇక్కడ నువ్వు ఎస్ ఏం చేస్తావు? యాంకర్ అన్నావుగా. ఆర్ఎస్ బ్రదర్స్, ఫ్రీడమ్, గోకాక్, సాయి సూర్య, వైభవ్ అని చెట్ట చదివేస్తాం. మా ఊళ్ళో రంగమ్మ అత్త కూడా అలాగే చదువుతుంది, కిరాణా సామాను. అబ్బా నాన్న నాకెందుకు తేడాగా కనపడుతున్నావు నాన్న. ఏంటి అది నీకు అనిపిస్తుందా? బిడ్డ మీ చెల్లికి ఆ అబ్బాయి నచ్చాడు. నాకు కూడా నచ్చాడు. నీకు నచ్చవలసింది వాడు కాదు, ఆ అమ్మాయి. అంటే నచ్చాడని మాట కూడా చెప్పే స్వాతంత్రం లేదా నాకు?
ఇదిగో అమ్మాయితో ఏమన్నా మాట్లాడే పని అయితే మాట్లాడు. అబ్బా నెయిల్ పాలిష్ చాలా బాగుంది. ఎక్కడ తీసుకున్నా రే బ్రాండ్ ఇది. నాన్న ఏంటన్నా ఇది? ఏమో నీకేమో మాలిష్ కావాలి, వాడికేమో పాలిష్ కావాలి, మధ్యలో మేము తెస్తున్నాం. డైలాగ్ చెప్పు, పవర్ఫుల్ డైలాగ్ ఒకటి మేము వినాలి, అప్పుడే మేము పెళ్లి ఒప్పుకుంటాం. బడి దగ్గర కొడతా, గుడి దగ్గర కొడతా, ఇంటింటికి దూరి ఏరి ఏరి కొడతా. చెప్పు. బడి దగ్గర కొడతాను, గుడి దగ్గర కొడతాను. ఈ దరిద్రాన్ని నేను చూడలేకపోతున్నాను. వాళ్ళిద్దరికి పెళ్లి చేసేయండి. నాన్న ఎలా ఉంది మా జంట? అబ్బా యుగాంతం చూసినట్టే ఉంది. ఇంకెళ్ళండి. ఎలాగో పెళ్ళైంది, హనీమూన్ లండన్ లో చేసుకోవాలనుకుంటున్నాం. ఎందుకు ట్రైన్ ఎక్కండి, అక్కడ వచ్చే డబ్బులతో మీరే స్పెషల్ ఫ్లైట్ కొనుక్కోవచ్చు. వెళ్ళండి. ఇంక లోపలికి పోతా. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది? మీరేమో కలిసి ఉండమని పంపించారు, వాళ్ళేమో కలిసిపోయారు. నాన్న ఎవరు? కోరుకున్న నా ప్రియుడా, దూరమైన ఓ సఖుడా, చాలిలేని రాక్షసుడా, గుండెలోని స్నేహితుడా, నిజమున్న మన్మధుడా, చీకటింట చంద్రుడా. పవర్ హౌస్ లాంటి ఛార్జింగ్ కూడా పనికిరాని పవర్ బ్యాంక్ చేసావు కదరా. స్టార్టింగ్ నుంచి పెళ్లి 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 అన్నావు కదరా. ఎవడో ఊసిన కిల్లిలాగే లిప్స్టిక్ లేంట్రా. ఏరా ఈ కొరికేటాలేంట్రా? బయటికి గంభీరంగా కనిపిస్తాను కానీ నేను కూడా నువ్వు కూడా కొరుకుతావా?